పౌరాణిక నాటక అభిమానులకు కళామ తల్లి ముద్దు బిడ్డలకు హృదయపూర్వక నమస్కారములతో కేఏఎన్ మూర్తి. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ సత్యహరిశ్చంద్ర నాటకంలో హరిశ్చంద్ర పాత్ర వారణాసి పద్యాలకి ఒక 15 పద్యాల వరకు స్వరాలు అందుబాటులో ఉన్నాయి, ఒక కాటిసిన పద్యంతో పాటు. ఇందులో మనం ఈరోజు ఈ ధరణిలో పద్యం వరకు మీకు వీడియోలు అప్లోడ్ చేసిన జరిగిపోయింది. ఈరోజు మన వీడియోలో హృదయమున యుగ్గు సిగ్గులు అనే పద్యం మనం నేర్చుకున్నాము. మీరు కొత్తగా హార్మోన్ లేదా కీబోర్డ్ నేర్చుకోవాలనుకుంటే అన్నమయ్య కీర్తనలు, ఆపాత మధురాలు, అతని పాటలు వాల్యూమ్ 1, అతని పాటలు వాల్యూమ్ 2, రాగ సంచారము గమకాలు, తాళ భజన పాటలు, అతని పాటలు వాల్యూమ్ 5, అతని పాటలు వాల్యూమ్ 6, అతని పాటలు వాల్యూమ్ 7, వాల్యూమ్ 8 అందుబాటులో ఉన్నాయి. ఈ బుక్స్ కావాలన్నా లేదా ఆన్లైన్ క్లాస్ కావాలన్నా మీరు 9550485589 అనే నెంబర్కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకొని మీరు బుక్స్ ఆర్డర్ పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఈ వీడియోలో కీరవాణి రాగంలో ఉండే హృదయమున నా హృదయమున అనే పద్యం, ఈ అవరోహణ మీకు హార్మోన్ మీద వినిపిస్తాను. సరిగమ పదనిస సరిదప మగరిసలో ఆరోహణలో షడ్జమము, చతుశ్రుతము, సాధారణ గాంధము, శుద్ధమధ్యము, పంచమము, శుద్ధదైతము, కాకిలి నిషాదం వస్తున్నది. అవరోహంలో మళ్ళీ షడ్జమము, కాకిలి నిషాదము, శుద్ధదైతము, పంచమము, శుద్ధమధ్యమము, అంతర్గాంధారం. ఇక్కడేమో ఆరోహంలో సాధారణ గాంధారం, అవరోహంలో అంతర్గాంధారం వచ్చింది. అది కీరవాణి తొలక అవరోహంలో తేడా. తర్వాత చతుశ్రుతి దృశ్యము ఇది వస్తున్నది అనమాట. రిగరి సస పాద 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 రిగరి సస సస పద సా సస రిగరి నిసరి సరి గరి గమ గప గరి సని దసాని 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 దాప పద ని 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 ధని ని 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 ధని ని 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 పద ని ని పద సా స పద స స స పద సా స పద సా స స సగరి నిసగారి 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 సా స బిడ్ ద పద ని ధని స నిసరి సరి గారి గా స రి మగరి స ని ద ప మగరి గరి గ గ ప మగరి గరి గరి గ మ ప పద నిద పద నిరిని దని దప వాడల సప పప మగ పమ గపమ గపమ గమ గస నిను కొనువారి పద సస పద నూర వెదకి కొని పోదము ముందు పద దగరి సగరి సని దని దపమ మరి మదద నిద 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 పమ దాప లతాంగి సరి సరి మగ గారి గారి స ని సరి సరి గరి మగరి స ని దపమ మా పదని సగరి స సరి గప మ గ మ గ రి మ గ రి స ని ద ప మ పద ని సరి గ మ ప అన్నమాట. ఇప్పుడు మన హార్మోన్పై ముందు ఆరోహణ అవరోహణ మీకు చూపించి కీరవాణి తర్వాత మనం పద్యం చెప్పుకుందాము. షడ్జమము, చతుశ్రుతి రిషభము ఆరోహంలో, తర్వాత
తర్వాత సాధారణ గాంధారము, శుద్ధ మధ్యమము, పంచమము, శుద్ధద్వైతము, కాకర నిషాదము. అవరోహంలో హెచ్చు షడ్జమము, కాకర నిషాదము, తర్వాత శుద్ధద్వైతము, పంచమము, శుద్ధ మధ్యమము, అంతరగాంధారము, చతుశ్రుతృషము, షడ్జమము. ఇదన్నమాట. రిగరి సస సస పాద 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 రిగరి సస సస పాద స సస రిగరి నిసరి సరిగ నిసరి సరిగ రిగరి కప మగరి సనిద మగరి సనిద దసాని 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 దప దసాని 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 దప పదనీని పదనీని నిని 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 స స స స స స సగరిని సగారిని సగారిని సగారి సాస బిట్ ద పద ని దని స ని సరి సరి ద పద దాసగ గప మగ రిగరి గప మగ గరి గ మప గరి గ మప పప శివ పవ నిరిని గరి గప
విధంగా మీరు నెమ్మదిగా స్వర సాధన చేసి తర్వాత మీరు వేగం పెంచుకుంటే ఆ ఫ్లోయింగ్ అనేది మీకు తప్పకుండా వస్తుంది అనమాట. మీ యొక్క సాధన బట్టి ఆధారపడి ఉంటుంది. ఎంత బాగా సాధన చేస్తే అంత బాగా పద్యాలు మీరు నేర్చుకోవచ్చు. అలాగే తిరుపతిలో ఒక ఆఫీసర్ పోస్టులో జాబ్ చేస్తూ రిటైర్ అయిన ఒక ఫ్లూట్ వాద్య కళాకారులు కూడా ఆయన తిరుపతి నుంచి ఈ బుక్స్ ఆర్డర్ పెట్టారు. చాలా సంతోషంగా ఉంది. పంపించబోతున్నాను. అదనపు పాటలు వాల్యూమ్ 5 అండ్ అదనపు పాటలు వాల్యూమ్ 1. నేను ఫ్లూట్ వాద్యం అంటే చాలా ఇష్టం. గురుగారు మీ ఆ స్వరాలు నాకు చాలా ఇష్టం అండి, బాగా అర్థమవుతాయి, ఫ్లూట్ నేర్చుకుంటున్నాను అంటూ ఆయన ఆర్డర్ పెట్టారు. అలాగే ఒక ఈఎన్టీ స్పెషలిస్ట్ గారు అంటే కళ్ళ డాక్టర్ గారు, ఆయన ఏం చేశారంటే ఒక పాటని స్వరాల రసాంతి మనకు 1000 రూపాయలు స్పాన్సర్ చేస్తారు. ఆయనకి ధన్యవాదములు. కార్తికేయ గారు, ఆయన వినిపించని రాగాలే ఈ పాట నేను 9 గంటలు కూర్చుంటే రాత్రి ఫినిష్ అయితే 11 అయింది అనమాట. అంటే రోజంతా రాసుకోవడం లేదు అనుకోండి, మధ్య మధ్యలో మళ్ళీ భోజనాలు, తర్వాత టీలు, ఇవన్నీ కార్యక్రమం ఉంటాయి కదా, ఈ విశ్రాంతి తీసుకోవడాలు, ఇవన్నీ అయిన తర్వాత ఫినిషింగ్ అయ్యేసరికి ఈ పాట ఒరిజినల్ 1:30 ఉందన్నమాట. దాన్ని ఆయన ఆ డాక్టర్ గారు, కళ డాక్టర్ గారు అనమాట, మంచి ప్రసిద్ధి చెందిన ఆ డాక్టర్ గారు ఎంత బిజీగా ఉన్నప్పుడు కూడా ఆయన కీబోర్డ్ అంటే చాలా ఇష్టం. ఆ కీబోర్డ్ వాయించుకోవడానికి ఈ పాట ఆయన కోరుతూ స్పాన్సర్ చేశారు. ధన్యవాదాలు డాక్టర్ గారు. 1 స్థితిలో మళ్ళీ ఆయనకి తయారు చేసి ఇవ్వడం జరిగింది. త్వరలో ఈ పాట కూడా మీకు అందరికీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. చాలా మంచి పాట. మోహన్ కళ్యాణ్ రాగంలో రాజేశ్వరరావు గారు చాలా అద్భుతంగా దీన్ని మనకు అందించారు. సుశీలమ్మ గారు చాలా అద్భుతంగా పాడారు. కాబట్టి సావిత్రమ్మ గారు చాలా చక్కగా నటించారు ఇందులో కూడాను. మరి ఇంత ఖరీదు గల ఒక పద్యం తయారు. ఇప్పుడు ఈ హరిశ్చంద్ర పద్యాలు కూడా నేను ఎప్పుడు పౌరాణిక కళాకారులను అభివృద్ధి ఇంకా మన భావితరాల ఈ నాటకరంగం అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో ఈ పద్యాలను మీకు అందిస్తాను. ఇవే మీరు ఇండివిజువల్గా రాయించుకోవాలనుకుంటే ఒక పద్యానికి చిన్న పద్యం అయితే 500 రూపాయలు ఛార్జ్ చేయడం అవుతుంది. పెద్ద పద్యాలు అంటే జవదాటి ఎరుగుదు, భక్త గోపదం చేసి ఇలాంటి పద్యాలు అయితే ఒక పద్యానికి 1000 రూపాయలు. అంటే ఈ 16 పద్యాలు మీరు సొంతంగా రాయించుకోవాలనుకుంటే ఈ బుక్ తయారవడానికి ఇంచుమించు 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది అనమాట. అటువంటి బుక్ని కేవలం చాలా తక్కువగా ఇండియాలో ఎక్కడికైనా కళాకారులకి, నాటక రంగ అభిమానులకి అందించాలని ఉద్దేశంతో ఇంత శ్రమపడే కేవలం 350 రూపాయలకి పోస్టల్ ఛార్జ్తో కలిపి ఈ బుక్ని మీకు అందించడం జరుగుతుంది. ఇటువంటి అప్రూపమైన పుస్తకాలు మీరు పోస్టల్ ధర తెప్పించుకొని మీరు నేర్చుకోవాలి. భావి భారత తరాలకి, మన భావితరాలకి అందించాలన్నమాట. ఈ పౌరాణిక నాటకరంగం మన తెలుగు, తెలంగాణ, తరువాత ఆంధ్రప్రదేశ్, ఈ తెలుగు వారికే సొంతం అనమాట. ఈ పద్యాలు ప్రపంచవ్యాప్తంగా ఇంకెక్కడ ఉండవు. అటువంటి అద్భుతమైన ఈ సంగీతాన్ని, ఈ పౌరాణిక నాటక సంగీతాన్ని, సినీ సంగీతాన్ని, అన్నమయ్య కీర్తనలు, శాస్త్రీయ సంగీతాన్ని, ఇవన్నిటిని కూడా మీరు ఎంతో బాగా ఆదరించి భావితరాలకి ఈ యొక్క సంగీతం యొక్క గొప్పతనాన్ని అందించాలని ఉద్దేశంతో మీ అందరికి అందిస్తున్నాను. ఈ పుస్తకాలు ఎంతో అమూల్యమైన విలువైనవి. ఈ 10 పుస్తకాల సెట్ మీరు ఒకసారి కావాలనుకున్నా కూడా మీరు ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి, ఎందుకంటే చాలామంది మన అమెరికా నుంచి ఒక అభిమాని విశాఖపట్నం 10 పుస్తకాల సెట్ కూడా ఆర్డర్ పెట్టారు. అలాగే యామలయ్య గారు, ఆయన కూడా 10 పుస్తకాల సెట్ ఆర్డర్ పెట్టారు నాకు. ఆయన మళ్ళీ చూస్తే భవన కార్మికులు అనమాట. ఆయన పెద్ద కోటేశ్వరులు కాదు, ధనవంతులు కాదు. అయినప్పుడు కూడా మీ పద్యాలంటే నాకు, మీ స్వరాలంటే చాలా ఇష్టం. మీ పుస్తకాలన్నీ పంపించిన గురుగారు, నేను నేర్చుకుంటే తర్వాత నా తర్వాత వాళ్ళు కూడా ఇవి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఆయన ఎంతో అభిమానంతో బుక్స్ మొత్తం ఆర్డర్ పెట్టుకున్నారు. కాబట్టి ఎవరికైనా బుక్స్ మొత్తం కావాలన్నా, లేదా ప్రారంభంలో నేర్చుకోవడానికి అన్నమయ్య కీర్తన బుక్ కావాలనుకున్నా, ఆన్లైన్ క్లాసులు కావాలన్నా 9550488889 అనే నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఇంట్లో కూర్చొని చక్కగా సంగీతం నేర్చుకోండి. ఈ టెక్నాలజీ ద్వారా నాకు కూడా మీ అందరికీ సంగీతం నేర్పే అవకాశం, మహద్భాగ్యం భగవంతుడు నాకు కల్పించాడు. మీరు కూడా గురువుగారు మీరెంతో చక్కగా సంగీతాన్ని అందిస్తున్నారని పెద్ద పెద్ద ఆఫీసర్లు, పెద్ద పెద్ద ఉన్నత ఉద్యోగస్తులందరూ కూడా నన్ను ఎంతో అభినందించడం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా అవకాశం లభిస్తుంది. మీరు కూడా నా ద్వారా సంగీతం నేర్చుకుంటున్నారు. కాబట్టి మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలతో ధన్యవాదములు.